పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా దైవార్చన క్యాలెండర్ ఇయర్ సిలోని మొదటి ఆగమన కాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనందరం కూడా 4 విషయాలని ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ఎంతో కొంత దైవార్చన క్యాలెండర్ మీద అవగాహన ఉండాలి. అది మొదటిది. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలం అంటే ఏమిటి, ఆగమన కాలం యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ యొక్క ఆగమన కాలంలో మనం ఎలాంటి జీవితం జీవించాలి అనేది రెండో విషయంగా ధ్యానించుకుందాం. ఇక మూడో విషయము, ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పఠనము, రెండవ పఠనము, అదేవిధంగా సువార్త పఠనము మనకి ఏం బోధిస్తూ ఉన్నాయి, ఈ యొక్క ఆగమన కాలంలో మనకి ఏం బోధిస్తూ ఉన్నాయి అనేది మూడో విషయంగా మనందరం కూడా ధ్యానించుకుందాం. ఇక నాలుగో విషయంలో, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలం అయితే ఏమిటి, అదే విధంగా ఈ యొక్క 3 పఠనాలు మనకి ఏం బోధిస్తూ ఉన్నాయి, ఈ 3 పఠనాల ద్వారాగా, ఈ ఆగమన కాలం ద్వారాగా మనము ఏ విధంగా సిద్ధపడాలి, ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకలో మన యొక్క హృదయాలలో జన్మించాలి అంటే, మన కుటుంబాల్లో జన్మించాలి అంటే, మన సంఘంలో జన్మించాలి అంటే మనం ఏ విధంగా సిద్ధపడాలి, అదే విధంగా ఆయన యొక్క రెండో రాకడకు కూడా మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అనే విషయం గురించి మనందరం కూడా ఈరోజు ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనందరం కూడా దైవార్చన క్యాలెండర్ గురించి కొన్ని విషయాల్ని మనందరం కూడా కొద్దిసేపు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క దైనందిక జీవితంలో మనం సంవత్సరం పొడవునా కొన్ని కాలాలను లేకపోతే కొన్ని ఋతువులను దాటుకుంటూ వెళ్తూ ఉంటాం. అది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మన యొక్క జీవితంలో సంవత్సరం పొడవునా ఎండాకాలం అని, అదే విధంగా వర్షాకాలం అని, అదే విధంగా శీతాకాలం అని ఈ కాలాలను దాటుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది. ఉదాహరణకి ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనందరం కూడా ఏం చేస్తూ ఉంటాము, ఏసీ గదుల్లో ఉండటానికి, లేకపోతే ఫ్యాన్ కింద ఉండటానికి, లేకపోతే చెట్ల కింద ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. అదే విధంగా మన యొక్క శరీరాన్ని కాపాడటం కోసము మనందరం కూడా నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అదే విధంగా శీతాకాలం రాగానే చలి ఎక్కువగా ఉంటూ ఉంటది. మరి అలాంటప్పుడు మనందరం కూడా స్వెటర్స్ వేసుకొని మన శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటాం. అదే విధంగా వర్షాకాలం రాగానే మనందరం కూడా గొడుగులు పట్టుకొని, అదే విధంగా మనందరం కూడా రెయిన్ కోట్ వేసుకొని మన శరీరాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. మరి అదే విధంగా తల్లి స్త్రీ సభలో కూడా, దైవార్చన క్యాలెండర్ లో కూడా మనం సంవత్సరం పొడవునా కొన్ని కాలాలను దాటుకుంటూ వెళ్తూ ఉంటాం. మరి ఆ కాలాలకు కూడా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రత్యేకత మనకు కనిపిస్తూ ఉంటది. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవార్చన క్యాలెండర్ లో వచ్చే మొదటి కాలం ఏమిటంటే ఆగమన కాలం. మరి ఈ యొక్క ఆగమన కాలంలో మనందరం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క జన్మదినోత్సవానికి సిద్ధపడుతూ ఉంటాం. ఆయన మన హృదయాలలో జన్మించాలి అని, ఆయన మన కుటుంబాల్లో జన్మించాలి అని, ఆయన మన యొక్క సంఘంలో జన్మించాలి అని మనందరం కూడా ఎంతో నిరీక్షణతో ముందుకు వెళ్తూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధంగా ఆగమన కాలం అయిన తర్వాత మనందరం కూడా ఈ యొక్క తపస్కాలంలోకి వెళ్తూ ఉంటాం. తపస్కాలంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క శ్రమలు, యేసు ప్రభు యొక్క బాధలు, యేసు ప్రభు యొక్క అవమానాలు, యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను మనందరం కూడా ధ్యానించుకుంటూ, మనందరం కూడా ఆయన మన కోసము ఈ లోకానికి వచ్చి మనందరి కోసము శిలువలో మరణించాడని హృదయ పరివర్తన చెంది ఒక నూతన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది తపస్కాలంలో మనందరం కూడా చేస్తూ ఉంటాం. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కా కాలంలోకి ప్రవేశించినప్పుడు మనందరం కూడా యేసు ప్రభు మృత్యుంజయుడని, అదే విధంగా మృతులలో నుంచి లేచిన గొప్ప దేవుడని మనందరం కూడా విశ్వసించి మనందరం కూడా మన యొక్క జ్ఞానస్థాన ప్రమాణాన్ని మనందరం కూడా లోకానికి చాటి చెబుతూ ఉంటాం. ఇక చివరిగా సామాన్య కాలంలో ప్రవేశించినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలో మనందరం కూడా దైవార్చన క్యాలెండర్ లో మనకి ఇచ్చిన ఆ యొక్క దేవుని యొక్క పఠనాలను, దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ధ్యానించుకుంటూ ప్రభువుకి చేరువలో లేకపోతే ప్రభువుకి దగ్గరగా ఉండటానికి మనందరం కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవార్చన క్యాలెండర్ లో మనందరం కూడా వాటి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మనందరం కూడా మన పాత జీవితాన్ని వదిలిపెట్టి, చీకటి జీవితాన్ని వదిలిపెట్టి, అంధకార జీవితాన్ని వదిలిపెట్టి మనందరం కూడా వెలుగులో జీవించడానికి, ప్రభువుకి దగ్గరగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇది మొదటగా మనందరికి కూడా తెలవాలి.
ఈ యొక్క దైవాచన క్యాలెండర్ కి సంబంధించిన ఈ యొక్క కాలాల గురించి మనందరికీ మొదటగా తెలవాలి. ఇది మొదటి విషయం. అదే విధంగా రెండో అంశంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలం అంటే ఏమిటి, ఆగమన కాలం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో మనందరం కూడా ఈ సమయంలో ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలాన్ని లాటిన్ భాషలో ప్రియమైన సహోదరి సహోదరులారా అడ్వెంతుస్ అంటూ ఉంటారు. అదే విధంగా గ్రీక్ భాషలో పరూషియా అని, అదే విధంగా ఇంగ్లీష్ లో అడ్వెంట్ అని, అదే విధంగా తెలుగులో ప్రియమైన సహోదరి సహోదరులారా ఆగమనం అని పిలుస్తూ ఉంటారు. ఆగమనం అంటే వచ్చుట లేకపోతే రావటం అని అర్థము. అదే విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలాన్ని ఎదురు చూచే కాలము, సిద్ధపడే కాలము, రక్షణ కాలము, నిరీక్షణ కాలము అని పిలుస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రైతు తన యొక్క పంట పండించడం కోసము వర్షం కోసం ఎదురు చూసినట్లు, అదే విధంగా ఒక విద్యార్థి పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్స్ కోసము ఎదురు చూస్తూ ఉన్నట్లు, అదే విధంగా ఒక లేగ దూడ తన యొక్క తల్లి అడవిలోకి వెళ్ళినప్పుడు దానికోసము ఎదురు చూస్తూ ఉన్నట్లు, అదే విధంగా ఒక రాజకీయ నాయకుడు తను పోటీ చేసిన ఎలక్షన్ రిజల్ట్స్ కోసము ఎదురు చూస్తూ ఉన్నట్లు మనందరం కూడా లోక రక్షకుడి యొక్క జన్మదినోత్సవం కోసము మనందరం కూడా ఈ కాలంలో ఎదురు చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఆగమన కాలంలో మనందరం కూడా అదే ఆనందంతో మనందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఆయన యొక్క రెండు రాకలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మొదటి రాకడలో ఆయన లోక రక్షకుడుగా జన్మిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి వారు కూడా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అదే విధంగా భయంతో ఉన్నప్పుడు, అదే విధంగా నిరాశలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు ఆయన యొక్క రాకడ అనేది మనందరికీ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మొదటి రాకడ మనందరినీ కూడా చీకటిలో నుంచి వెలుగులోకి నడిపిస్తూ ఉంటది. అదే విధంగా ఆయన యొక్క మొదటి రాకడ మనందరినీ కూడా బానిసత్వం నుంచి స్వేచ్ఛలోకి నడిపిస్తూ ఉంటది. అదే విధంగా ఆయన యొక్క మొదటి రాకడ మనందరినీ కూడా శిక్ష నుంచి క్షమాపణ వైపు నడిపిస్తూ ఉంటది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదటి రాకడలో జరిగే ఈ యొక్క విషయాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మనం గనుక యెషయా గ్రంథంలో గమనించినట్లయితే ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, మీకొక శిశువు జన్మించను, మనకొక కుమారుణ్ణి బడిసితిమి, అతన్ని రాజ్యభారము వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, అదే విధంగా బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు అని దేవుని యొక్క వాక్కు ముందుగానే ఆయన యొక్క రాకడను గురించి, ఆయన యొక్క పాలన గురించి మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నది. అదే విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యొక్క రెండవ రాకడను మనం గమనించినట్లయితే ఆయన యొక్క రెండవ రాకడలో ఒక న్యాయాధిపతిగా వస్తూ ఉంటాడు. మనందరికీ కూడా తీర్పునివ్వటానికి ఈ లోకానికి వస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎప్పుడు వస్తాడో, ఏ సమయంలో వస్తాడో అనేది ఎవరికి తెలియదు. ఆయన రాకడ అనేది సత్యం, ఆయన రాకడ అనేది వాస్తవం. కానీ ఎప్పుడు ఎలాంటి స్థితిలో మన మధ్యలోకి వస్తూ ఉంటాడో ఎవరికి తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దేవుని యొక్క వాక్కు పలుకుతూ ఉన్నది మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో, ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరగరు. అదే విధంగా దర్శన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి వసగదగిన బహుమానమును నా వెంట తెత్తును అని దేవుని యొక్క వాక్కు పలుకుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ఆగమన కాలం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి ఆగమన కాలం, మొదటి యొక్క రాకడలో మనం గమనిస్తే ఆయన యొక్క జననాన్ని మనందరం కూడా స్మరణ చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆయన యొక్క రెండవ రాకడలో ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక న్యాయాధిపతిగా మన మధ్యలోకి వస్తూ ఉంటాడు. కాబట్టి మనందరం కూడా హృదయ పరివర్తన చెంది మన పాపాన్ని విడిచిపెట్టి చీకటిలో నుంచి వెలుగులో జీవించినప్పుడు మాత్రమే మనందరం కూడా ఆయన యొక్క మొదటి రాకడలో క్రీస్తు మనలో జన్మిస్తాడు, మన కుటుంబంలో జన్మిస్తాడు, అదే విధంగా మన సంఘంలో జన్మిస్తాడు. రెండవ రాకడ విషయంలో మనందరం కూడా ధైర్యంగా మనందరం కూడా ఆయన యొక్క ఎదుట నిలబడగలం. ఎందుకంటే హృదయ పరివర్తన చెందినప్పుడు మనందరం కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచినప్పుడు ఆయన మన యొక్క జీవిత విధానాన్ని బట్టి మనకు కావలసిన బహుమానాన్ని ఒసుగుతూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ఆగమన కాలంలో మనందరం కూడా ఒక 4 విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏమిటంటే, మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఆయన ఈ లోకానికి మానవ శరీరము ధరించి మన మధ్యలో జన్మించబోతూ ఉన్నాడు. ఇది మొదటిది. ఇక రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మన హృదయాలలో జన్మించాలి అని, ఆయన మన హృదయాలలో ఉండటానికి మన మధ్యలోకి వస్తూ ఉన్నాడు. ఇక మూడవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మన కోసము శ్రమలను, మరణాన్ని, అదే విధంగా పునరుత్థానాన్ని కూడా పొందుతూ ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక చివరిది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క యేసు ప్రభు మరలా ఒక న్యాయాధిపతిగా మన మధ్యలోకి రాబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలం రాగానే మనందరం కూడా మన యొక్క విచారణలో, మన యొక్క దేవాలయంలో ప్రతి ఆదివారం కూడా ఈ 4 ఆగమన కాలంలో 4 క్రొవ్వొత్తుల్ని వెలిగిస్తూ ఉంటాం. మొదటి ఆగమన కాలంలో మనందరం కూడా ఊదా రంగులో ఉన్న క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉంటాం. అది దేనికి గుర్తు అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణకు గుర్తు. అదే విధంగా రెండవ ఆగమన కాలంలో మనందరం కూడా మరలా ఊదా రంగులో ఉన్న క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉంటాం. అది దేనికి గుర్తు అంటే విశ్వాసానికి గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక మూడో ఆగమన కాలంలో కూడా మనందరం కూడా గులాబీ రంగులో ఉన్న ఆ యొక్క క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉంటాం. అది ప్రేమకు గుర్తు. అదే విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి ఆగమన కాలం 4వ ఆగమన కాలంలో మనందరం కూడా మరలా ఊదా రంగులో ఉన్న క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉంటాం. అది శాంతికి గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడో అంశంగా మనందరం కూడా 3 పట్టణాలని ఒకసారి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పట్టణంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు యూదా ప్రజలకు చేసిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునే రోజులు దగ్గరగా ఉన్నాయని పలుకుతూ ఉన్నాడు. అదే విధంగా లోకరక్షకుడు దావీదు వంశం నుండి జన్మిస్తాడు అని, అదే విధంగా ఆయన నీతితోనూ ధర్మంతో పరిపాలిస్తాడు అని దేవుడు ఆ యొక్క ఇర్మియా ప్రవక్త ద్వారాగా యేసు ప్రభువుకి సంబంధించిన విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చిన వాగ్దానాలని, అదే విధంగా చెప్పిన మాటలు అక్షరం పొల్లుపోకుండా కార్యరూపము దాల్చాయి అనటానికి పరిశుద్ధ గ్రంథమే నిదర్శనము, ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే మనం గనుక గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో దేవుడి యొక్క వాక్కు పలుకుతూ ఉన్నది. ఆ రోజులలో దావీదు రాజు వంశము నుండి నీతి గల కొమ్మ చిగురింపజేయును, అతడు దేశమంతటను నీతితోనూ ధర్మంతో పాలించును అని దేవుని యొక్క వాక్కు ముందుగానే తెలియజేస్తూ ఉన్నది, ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక రెండో పట్టణంలో మనం గమనించినట్లయితే పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు ఉద్దేశించి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఈ యొక్క రెండో పట్టణంలో మనం గమనించినట్లయితే 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు ఆ యొక్క సంఘాన్ని ఉద్దేశించి ఈ విధంగా పలుకుతూ ఉంటాడు. ఏమనంటే, మీరు ఎల్లప్పుడూ కూడా పరస్పరం ప్రేమ కలిగి జీవించాలి అని, ఆ ప్రేమ నిరంతరం కూడా మీలో వర్ధిల్లాలి అని ఆ యొక్క పౌలు గారు పలుకుతూ ఉన్నాడు ఆ యొక్క మొదటి భాగంలో. ఇక రెండో భాగంలో మనం గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి సంతోష పెట్టడంలో మీరు మరింతగా అభివృద్ధి చెందాలి అని వారందరినీ కూడా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక మనం గనుక సువార్త పట్టణంలో గమనించినట్లయితే లూకా సువార్తలో ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు 2 భాగాలు కనపడుతూ ఉంటాయి. మొదటి భాగంలో మనం గమనించినట్లయితే ఆయన యొక్క రాకడ సమయంలో జరిగే పరిణామాలన్నీ కూడా మనకి అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇక రెండో భాగంలో మనం గమనించినట్లయితే మనందరం కూడా ఆయన యొక్క రెండో రాకడలో మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ విధంగా జాగరూకులై ఉండాలో ఈ రోజు ఆ యొక్క రెండో భాగంలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 పట్టణాలు కూడా మనకి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఏమిటంటే, మనందరం కూడా ఆయన యొక్క మొదటి రాకడకు, అదే విధంగా ఆయన యొక్క రెండో రాకడకు సిద్ధంగా ఉండాలి అని. ఆయన యొక్క మొదటి రాకడకు, ఆయన యొక్క రెండో రాకడకి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 4వ అంశంగా మనందరం కూడా ఆయన యొక్క మొదటి రాకడకు, ఆ క్రీస్తు యొక్క మొదటి రాకడకు, ఆయన యొక్క రెండో రాకడకు మనం ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశం గురించి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఆయన యొక్క మొదటి రాకడకి, అదే విధంగా ఆయన యొక్క రెండో రాకడకి ఏ విధంగా సిద్ధపడాలి అంటే, మనందరం కూడా నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. నీతివంతమైన జీవితాన్ని జీవించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ క్రీస్తు ప్రభు మన హృదయాల్లో జన్మించాలి అన్న, ఆ క్రీస్తు ప్రభు ఎదుట మనము ఆ తీర్పుకు నిలబడి ఉండాలి అన్నా కానీ మొట్టమొదటిగా మనందరం కూడా ఒక నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనందరం కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం.
మనందరం కూడా అనేక పాపాలు చేస్తూ ఉంటాం. మనందరం కూడా అనేక విధాలుగా దేవుణ్ణి మోసం చేస్తూ ఉంటాం. మనం అనేక విధాలుగా ఇతరులను మోసం చేస్తూ ఉంటాము ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ ఎప్పుడైతే మనందరం కూడా మన పాపాలను విడిచిపెట్టి హృదయ పరివర్తన చెంది నీతివంతంగా జీవిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనందరం కూడా దేవుని ఎదుట మనందరం కూడా నిలబడే అర్హత మనకుంటది ప్రియమైన సహోదరి సహోదరులారా. లేకపోతే దేవుణ్ణి మన హృదయాల్లో ఆహ్వానించడానికి మనకి ఒక అర్హత ఉంటది. మనం కనుక పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మంది కూడా ఒక గొప్ప నీతివంతమైన జీవితాన్ని జీవించారు. అందుకే దేవుడు వారిని ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు ఒక నీతిమంతుడు. అందుకే మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు యోబు గురించి ఈ విధంగా పలుకుతూ ఉంటాడు. నీవు నా సేవకుడు యోబుని చూచితివా? అట్టివాడు మరొకడు భూమి మీద లేడు. అతడు దోషారహితుడు, ధర్మాత్ముడు, దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమునకు దూరంగా ఉండువాడు, అదే విధంగా నీతిమంతుడు అని దేవుడు యోబు గురించి పలుకుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అదే విధంగా మనం కనుక బైబిల్లో గమనించినట్లయితే యేసేపు కూడా ఒక నీతివంతమైన జీవితాన్ని జీవించాడు. మనం గనుక గమనిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుట చేత, చూడండి, యేసేపు నీతిమంతుడు. అదే విధంగా యోహాను బాప్తిస్టు కూడా ఒక నీతిమంతుడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడు చూచెదను అని అక్కడ వాక్యం పలుకుతూ ఉన్నది. అదే విధంగా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎలిజబెత్ అమ్మ, అదే విధంగా జకరయ్య నీతిమంతులు. మన పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో వారిరువురు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు. అదే విధంగా సిమియోను కూడా నీతిమంతుడుగా మనందరం కూడా చూడవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో ఆ యొక్క సమయంలో జెరూసలేములో సిమియోను అను నీతిమంతుడైన దైవ భక్తుడు ఒకడు ఉండెను అని దేవుని యొక్క వాక్కు పలుకుతూ ఉన్నది. ఎప్పుడైతే మనందరం కూడా యోహాను బాప్తిస్టు వలె, అదే విధంగా యోబు వలె, అదే విధంగా యోసేపు వలె, అదే విధంగా ఎలిజబెత్ జకరయ్య వలె, అదే విధంగా సిమియోను వలె నీతివంతమైన జీవితాన్ని జీవిస్తామో దేవుడు మనలను గూర్చి ఆనందిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మన పట్ల సంతోషంగా ఉంటాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అప్పుడే మన హృదయాల్లో జన్మించడానికి ఇష్టపడతాడు. అప్పుడే మన హృదయాలలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అప్పుడు మనందరం కూడా నీతిమంతులుగా జీవిస్తే మనందరం కూడా ఆయన ఎదుట తీర్పులకు నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా శిక్షించడు. ఎప్పుడు కూడా మన పట్ల ఆనందం కలిగి, మన పట్ల సంతోషం కలిగి మనకు తగిన బహుమానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అది మొట్టమొదటిగా మనందరం కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఒకవేళ నీతివంతమైన జీవితాన్ని జీవించకుండా ఉంటే మనకి దండన తప్పదు. ఉదాహరణకి మనందరం కూడా బైబిల్ గమనించవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే పలుమార్లు ఈ యొక్క ఫరో రాజుతో పలుకుతూ ఉంటాడు, నువ్వు హృదయ పరివర్తన కలిగి జీవించు, నువ్వు నీతివంతమైన జీవితాన్ని జీవించు అన్నప్పుడు ఆ యొక్క ఫరో రాజు ఈ యొక్క మోషే మాటలను ఆలకించడు. దాని ఫలితము ఆ యొక్క వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు. అదే విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను బాప్తిస్టు కూడా ఈ యొక్క హేరోదుతో ఈ విధంగా పలుకుతూ ఉంటాడు, నీవు నీతివంతమైన జీవితాన్ని జీవించు, నీవు నీతివంతమైన జీవితాన్ని జీవించు అన్నప్పుడు అతడు ఆయన యొక్క మాటలను పెడచెవిన పెడుతూ ఉంటాడు. అదేవిధంగా యేసు ప్రభు కూడా ధర్మశాస్త్ర బోధకులను పరిచయాలను కూడా నీతివంతమైన జీవితాన్ని జీవించమని పలుకుతూ ఉంటాడు. కానీ వారు కూడా ఆయన మాటలను పెడచెవిన పెడుతూ ఉంటారు. దాని ఫలితం కూడా వారు అనుభవిస్తూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు, రెండో రాకడకు సిద్ధపడుతున్న మనందరం కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాం. ఇక రెండో విషయము ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఈ లోకంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన పేదవాడు ఎవడు అంటే డబ్బు లేనివాడు కాదు, ప్రార్థించే అలవాటు లేనివాడే నిజమైన పేదవాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ లోకంలో మనందరం కూడా గమనించినట్లయితే ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధం అనేది చాలా ముఖ్యమైనది. ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళడు. అదే విధంగా ఈ లోకంలో పయనిస్తున్న మనందరం కూడా ప్రార్థన అనే ఆయుధం అనేది చాలా ముఖ్యమైనది. శత్రువులతో పోరాడాలి అన్నప్పుడు ఆయుధం ఏ విధంగా అయితే ఉపయోగపడుతూ ఉంటుందో, మనందరం కూడా సాతాను మీద యుద్ధం చేయాలి అన్నప్పుడు ప్రార్థన మనకి అదే విధంగా ఉపయోగపడుతూ ఉంటది ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రార్థన అనేది దేవుని యొక్క హృదయాన్ని తెరిచే తాళం లాంటిది. ప్రార్థన అనేది దేవుని యొక్క హృదయాన్ని తెరిచే తాళం లాంటిది.
మనం పరిశుద్ధ గ్రంథాలను గమనించినట్లయితే యేసు ప్రభు మనకు ఆదర్శం. ఎందుకంటే ఆయన పలుసార్లు ఒంటరిగా ప్రార్థించడం మనందరం కూడా చూస్తూ ఉంటాం. ముఖ్యమైన సంఘటనలో ఆయన ప్రార్థించడం మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు జ్ఞానస్థాన సమయంలో ప్రార్థించాడు. యేసుక్రీస్తు తన యొక్క 12 మంది శిష్యులను ఎన్నుకునే సమయంలో ప్రార్థించాడు. అదే విధంగా యేసుక్రీస్తు దివ్య రూప ధారణ సమయంలో ప్రార్థించాడు. అదే విధంగా యేసుక్రీస్తు కడరాత్రి భోజన విందులో ప్రార్థించాడు. అదే విధంగా యేసుక్రీస్తు శిలువ సమయంలో ప్రార్థించాడు. అదే విధంగా యేసుక్రీస్తు పలుసార్లు ఒంటరిగా ప్రార్థించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి మన యొక్క దైనందిక జీవితంలో కూడా మనం ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే దేవుడికి అంత దగ్గరగా ఉంటూ ఉంటాం. ప్రార్థించినప్పుడు పాపం చేయలేము, పాపం చేస్తున్నంత కాలం కూడా ప్రార్థన చేయలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ఆగమన కాలంలో దేవుడు మనలో జన్మించాలి అంటే మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయాలు పవిత్రంగా ఉండాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు మన హృదయాలలో జన్మిస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మూడో విషయము, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా మనము ఈ లోక వ్యామోహాలకు ఆకర్షితులవుతూ ఉంటాం, ఈ లోక వ్యామోహాలకు గురవుతూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండకుండా ఉంటే, వాటి పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండకుండా ఉన్నట్లయితే మనందరం కూడా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తూ ఉంటది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే లోక సంపద కోసము ఈ యొక్క గెహేజీ కుష్ఠరోగం తెచ్చుకుంటాడు. అదే విధంగా సౌలు దురాశ వలన దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు, దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. అదే విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, నాబోతు ద్రాక్ష తోటను ఆశించి ఈ యొక్క ఆహాబు శాపగ్రస్తుడవుతూ ఉంటాడు. అదే విధంగా మనం గనుక గమనించినట్లయితే ఈ యొక్క యేసు ప్రభువుకు ఉన్న 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు ధనం వలన చివరికి ఉరేసుకొని చనిపోతూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, మనందరం కూడా ఈ యొక్క లోక వ్యామోహాల పట్ల మనం ఆకర్షితులం అయినప్పుడు, ఈ యొక్క లోక వ్యామోహాలకు గురవుతూ ఉన్నప్పుడు మనందరం కూడా దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. దేవుణ్ణి మర్చిపోవటం అంటే మనందరం కూడా శిక్షకు గురవుతూ ఉన్నాము, లేకపోతే మనందరం కూడా తగిన విధంగా దాని ప్రతిఫలం పొందుతూ ఉన్నాము అని అర్థం చేసుకుంటూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యేసు ప్రభు మనలో జన్మించాలి అంటే, మన కుటుంబాల్లో జన్మించాలి అంటే, మన సంఘంలో జన్మించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. ఇక రెండవది, మనందరం కూడా ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం. ఈ లోకంలో మనందరం కూడా సాతాన్ని ఎదుర్కోవటానికి, శోధనలు ఎదుర్కోవటానికి అది మనకి ఒక గొప్ప ఆయుధంగా పనిచేస్తూ ఉంటది. ఇక మూడవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ లోక వ్యామోహాల పట్ల, అదే విధంగా లోక ఆశల పట్ల మనందరం కూడా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క యేసు ప్రభు, ఆ యొక్క బాల యేసు మన హృదయాలలో జన్మిస్తాడు. అదే విధంగా ఆయన యొక్క రాకడ, రెండవ రాకడలో మనందరం కూడా ఆయన ఎదుట నిలబడటానికి మనకి ఆస్కారం ఉంటూ ఉంటది. అదే విధంగా ఆయన యొక్క తీర్పు ప్రకారము మనందరం కూడా తగిన బహుమతి పొందే అవకాశం ఉంటూ ఉంటది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మనందరం కూడా ధ్యానించుకుంటూ వ్యక్తిగతంగా ఈ యొక్క ఆగమన కాలంలో ఆ యొక్క బాలయేసు నా హృదయంలో జన్మించాలి, ఆ బాలయేసు నా కుటుంబంలో జన్మించాలి, ఆ బాలయేసు నా సంఘంలో జన్మించాలి అని మనందరం కూడా ఆ విధంగా సిద్ధపడుతూ ఉందాం. ఒక కవి అంటూ ఉంటాడు, యేసు ప్రభు అనేక పశువుల పాకలలో జన్మించి నా హృదయంలో జన్మించకపోతే ఇక నా జీవితానికి అర్థం పరమార్థం లేదు అంటాడు. మరి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని దానికి తగిన విధంగా మనందరం కూడా జీవించటానికి ప్రయత్నించుదాం. దేవుడి మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడును గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.